రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా అధికారికంగా బీజేపీలో చేరారు. ఆయనతో పాటు మరో ఇద్దరు ఆప్ రాజ్యసభ ఎంపీలు సందీప్ పాఠక్, అశోక్ మిఠల్ కూడా కాషాయం కండువా కప్పుకోవటం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ ముగ్గురి చేరికతో ఆప్ పార్లమెంటరీ పార్టీ బీజేపీలో విలీనం అయ్యింది. బీజేపీలో చేరిన అనంతరం రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తిగా అవినీతి వరల్లో వెళ్లిపోయిందని, పార్టీ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చారంటూ వారు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీలో నిజాయితీ కలిగిన వారికి చోటు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా ఆప్ నాయకత్వంతో విభేదిస్తున్న రాఘవ్ చద్దాను ఇటీవలే రాజ్యసభ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి ఆప్ పార్టీ తొలగించింది. ఈ పరిణామం జరిగిన కొద్ది రోజుల్లోనే ఆయన పార్టీ మారటం గమనార్హం. రాఘవ్ చద్దాతో పాటు మరో ఇద్దరు రాజ్యసభ ఎంపీలు కూడా బీజేపీలో చేరడంతో పార్లమెంట్లో ఆ బలం గణనీయంగా తగ్గింది. పార్టీలో అత్యంత కీలక యువనేత బీజేపీలోకి వెళ్లడం కేజ్రీవాల్కు రాజకీయంగా పెద్ద సవాల్గా మారింది. దేశ రాజధాని రాజకీయాల్లో ఈ మార్పులు పెను మార్పులకు సంకేతంగా మారుతున్నాయి.